బీసీ కోట లేకుండానే తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎన్నికల ముందు మాత్రమే బీసీ సంఘాల పోరు. ప్రతి ఎన్నికను సజావుగా బీసీ కోట లేకుండానే పూర్తి చేస్తున్న తెలంగాణ సర్కార్. ఏపీలో మాత్రం పరిస్థితి వేరు. ఇక్కడున్న బీసీవై పార్టీ బీసీలకు 44% కోటా ఇచ్చుడు, ప్రభుత్వం దిగుడు, ఏదో ఒకటి దిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం. తెలుగు రాష్ట్రాల్లో బీసీల కోసం పోరాడుతున్నది ఒక్క బీసీవై పార్టీ మాత్రమే. నిన్న మొన్నటి దాకా తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగింది. సర్పంచ్ ఎన్నికలు బహిష్కరించాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. కానీ ఆ ఎన్నికలు నిరాటంకంగా జరిగిపోయాయి. అది చూసిన ప్రభుత్వం మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను కూడా తీసుకొచ్చింది. బీసీ రిజర్వేషన్ల ఊసే లేకుండా, ఎలాంటి డిమాండ్లు, పోరాటాలు లేకుండానే పోరు ముగిసింది. అంటే తెలంగాణలో బీసీ పోరు చల్లబడింది. కానీ ఏపీలో అలా కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ సమాయత్తమవుతోంది. దీంతో ఏపీలో బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనంటూ బీసీ సింహగర్జనకు తెరలేపారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. ఎప్పటిలాగే స్లోగన్స్ ఇచ్చారే తప్ప ప్రభుత్వాన్ని స్తంభింపజేసేంత ఆందోళనలు, ఉద్యమం నడవలేదు. కానీ ఏపీలో అలా ఉండబోదంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఈ నెల 22వ తేదీన బీసీ సింహగర్జన జరగబోతోంది. ఏపీలో ఊదే ఆ సమర శంఖం తెలంగాణ వ్యాప్తంగా మారుమోగనుంది. మలిదశ ఉద్యమానికి అదే నాంది కాబోతోంది. ఏపీలో బీసీలకు 44% రిజర్వేషన్లు ఇచ్చేదాకా పోరాటానికి సిద్ధమైంది బీసీవై పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆ సంగతేంటో తేల్చుకోవడానికి రెడీ అయింది. ఇకపై చిన్న నిరసనలు కాదు, కొడితే కుంభస్థలమే కొట్టాలన్న ఆశయంతో నడుం బిగించింది బీసీవై పార్టీ. ముందుగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పట్టుబట్టి ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం చేయబోతోంది. ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన రాదో, బీసీలకు 44% కోటా ఎలా ఇవ్వరో అంతు చూడాలనుకుంటోంది. 22వ తేదీన జరిగే బీసీ సింహగర్జనతో ప్రభుత్వాన్ని వణికించేలా కార్యాచరణ తీసుకుంది బీసీవై పార్టీ. ఏదైతే అదైంది, ఇవాళ కాకుంటే ఇంకెప్పుడు అనే తెగింపుతో బీసీ సింహగర్జన వైపుగా అడుగులు వేస్తోంది. ఆ రోజు బయటకొచ్చే గర్జనకు ఏపీ మంత్రులు, ముఖ్యంగా బీసీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేలా వ్యూహాలు సిద్ధం చేసింది. కలుగులో దాక్కున్న ఎలుకలను బయటకు రప్పించడానికి మంట పెట్టినట్లు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడాలా వద్దా అని దాక్కున్న కూర్చున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులందరినీ బయటకు తీసుకొచ్చేంతటి పెద్ద కార్యక్రమాన్ని రూపొందించుకుంది బీసీవై పార్టీ. గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 22వ తేదీ ఎన్నటికీ గుర్తుండిపోతోంది.